మనం ఏ డొమైన్స్ పైన జాబ్ సెర్చ్ చేస్తున్నామో ఆ డొమైన్స్ పైన రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్స్ కానీ రియల్ టైం రెజ్యూమ్స్ కానీ దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా. ఎస్, మీకు అలాంటి ఒక వెబ్సైట్ చూపిస్తాను. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఏ డొమైన్ అయితే జాబ్ సెర్చ్ చేస్తున్నారో ఆ రియల్ టైం పాయింట్స్ అన్ని కూడా ఆ రెజ్యూమ్ లో ఉండే రియల్ టైం పాయింట్స్ అన్ని కూడా మీ రెజ్యూమ్ లో చేసుకోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్ చేయొద్దండి. పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్ బేస్ పైన మీ రెజ్యూమ్ ని కూడా అప్డేట్ చేసుకోండి. సో దట్ మీ రెజ్యూమ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే, సో ఒకసారి గూగుల్కి వచ్చి ఇక్కడ మీరు హైర్ ఐటీ పీపుల్స్ రెజ్యూమ్ ఇది క్లిక్ చేసుకోండి. ఆర్ హైర్ ఐటీ పీపుల్ రెజ్యూమ్ క్లిక్ చేసుకున్నా ఓకే. ఓకే, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేశాక ఆల్రెడీ డిఫరెంట్ డొమైన్స్ ఒక రెజ్యూమ్స్ కనిపిస్తున్నాయి కదా. మీకు కావాల్సిన పర్టికులర్ రెజ్యూమ్ ఏది కావాలో ఆ పర్టికులర్ రెజ్యూమ్ ఒక డొమైన్ ఇక్కడ టైప్ చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అనుకోండి, డెవాప్స్ అని టైప్ చేయొచ్చు. సర్చ్ రెజ్యూమ్స్ అంటే మొత్తం డెవాప్స్ రిలేటెడ్ గా మీకు డిఫరెంట్ రెజ్యూమ్స్ ఏవైతే ప్రొఫెషనలిజం గా ఉన్నాయో ఆ రెజ్యూమ్స్ అన్ని మీకు ఇలా వస్తాయి. ఓకే, ఈ రెజ్యూమ్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు రెజ్యూమ్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో నుంచి మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి కావాలో అవి ఇలాగా. ఓకే, మీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో తీసుకొని మీ రెజ్యూమ్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నవేడేస్ మీరు చూస్తున్నారు కదా. సో పైథాన్ అని తీసుకుంటున్నాను. పైథాన్ నౌ సర్చ్ రెజ్యూమ్స్. పైథాన్ రిలేటెడ్ గా ఉన్న రెజ్యూమ్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తుంది. నౌ ఓపెన్ దీస్. ఈ పైథాన్ రెజ్యూమ్స్ అన్ని ఒకసారి ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ సమ్మరీ ఉందా, ఇక్కడ కనిపిస్తుంది మీకు. సమ్మరీ ఉంది. ఓవర్ 8 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ సమ్మరీ. కొన్ని పాయింట్స్ వర్క్ డన్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ ఆన్ కోర్ జావా డిజైన్ ఫ్రంట్ ఎండ్ యూజింగ్ HTML బూట్ స్ట్రాప్. సో పైథాన్ రిలేటెడ్ గా నేను సెర్చ్ చేయాలన్నప్పుడు ఎలా ఉండాలి నా సమ్మరీ, ఒక శాంపుల్. టెక్నికల్ స్కిల్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా బేసెస్ ఎలా పెట్టుకోవాలి, ఒక శాంపుల్. ఓకే, సమ్ రెస్పాన్సిబిలిటీస్ బేస్ పైన ఒక శాంపుల్. ఇలా డిఫరెంట్ శాంపుల్స్ మీకు కనిపిస్తాయి. ఇందులో ఉన్న పాయింట్స్ తీసుకొని మీ రెజ్యూమ్ లోకి యాడ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ చేయొద్దండి. కొంచెం ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే వర్షన్ ఇంగ్లీష్ గ్రామర్ చేంజ్ చేస్తానంటే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకొని ఆ రెజ్యూమ్ ని జాబ్ పోర్టల్లో యాడ్ చేసుకుంటే మీకు మంచి కాల్స్ వస్తాయి. సో ఈ ఆపర్చునిటీని, ఈ టిప్ ని యూజ్ చేసుకోండి.